యూపీఐ చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రకటించిన రూల్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆటోపే, బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ వంటి అనేక సేవలకు ఈ రూల్స్ వర్తించనున్నాయి. యూపీఐ సేవలను మరింత విశ్వసనీయంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తీర్చిదిద్దేందుకు ఎన్పీసీఐ ఈ కొత్త రూల్స్ను తీసుకొచ్చామని చెబుతోంది. చెల్లింపులు అధికంగా జరిగే వేళల్లో ఆటంకాలు కలగొద్దనేది ఈ రూల్స్ వెనుకున్న ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. అయితే ఈ మార్పులు సామాన్య యూజర్ల రోజువారీ డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా తెలుసుకుందాం. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ఆటోపే చెల్లింపులు నిర్దిష్ట సమయాల్లోనే జరుగుతాయి. మునుపటిలా రోజంతా ఈ చెల్లింపులకు ఆస్కారం ఉండదు. ఆటో పేమెంట్స్, సబ్స్క్రిప్షన్స్, యుటిలిటీ బిల్స్, ఈఎంఐ వంటి వాటన్నిటికీ ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. ఇవన్నీ తెర వెనుక జరిగే కార్యకలాపాలే. అయితే ఆటో పేమెంట్స్కు ప్రత్యేక సమయాలు కేటాయించడం ద్వారా యూపీఐ వేదికపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆటోపే సేవను వినియోగించే వ్యాపారాలు తమ షెడ్యూల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆగస్టు 1 నుంచి వినియోగదారులు యూపీఐ ద్వారా తమ అకౌంట్ బ్యాలెన్స్ను రోజుకు 50 సార్లు మాత్రమే చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనలు యూపీఐ సర్వీస్ను వినియోగించే వారందరికీ వర్తిస్తాయి. అలాగే ఒక మొబైల్ నెంబర్పై ఎన్ని బ్యాంక్ ఖాతాలు లింక్ అయ్యాయో 25 సార్లకు మించి చూసుకోలేరు. అంటే మీ ఫోన్ నెంబర్కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల జాబితాను రోజుకు కొన్నిసార్లు మాత్రమే చూడగలరు. ఈ పరిమితి ప్రతి యూపీఐ యాప్కు వర్తిస్తుంది. కాబట్టి మీరు మల్టీ యూపీఐ యాప్లను ఉపయోగిస్తే ప్రతి యాప్లో 25 సార్లు ఈ జాబితాను చెక్ చేయవచ్చు. కొత్త నియమాల ప్రకారం ట్రాన్సాక్షన్ లిమిట్స్పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపవు. సాధారణ లావాదేవీలకు 1 లక్ష, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన లావాదేవీలకు 5 లక్షల పరిమితి యథాతథంగా కొనసాగుతుంది. కాబట్టి మీ రోజువారీ చెల్లింపులు లేదా ట్రాన్స్ఫర్లు ఈ మార్పుల వల్ల ప్రభావితం కావు. ఈ మార్పులు ఆటోమేటిక్గా మీ యూపీఐ యాప్లలో అమలవుతాయి. కాబట్టి మీరు ఎలాంటి మాన్యువల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ కొత్త పరిమితుల గురించి తెలుసుకోవటం వల్ల మీ లావాదేవీలు అడ్డంకులు లేకుండా సాగేలా చూసుకోవచ్చు. అయితే లావాదేవీలకు అడ్డంకులు రాకూడదు అనుకుంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయండి. ట్రాన్సాక్షన్ స్టేటస్ను తరచూ రిఫ్రెష్ చేయడం మానుకోండి. ఆటోపే షెడ్యూళ్లను మీ బిల్లులు లేదా సబ్స్క్రిప్షన్లకు అనుగుణంగా సర్దుబాటు చేయండి. మీ యూపీఐ లింక్డ్ మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉండేలా చూసుకోండి. లేకపోతే 90 రోజుల నిష్క్రియాత తర్వాత మీ యూపీఐ ఖాతా డీయాక్టివేట్ కావచ్చు. మరోవైపు ఇక డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల విధింపు గురించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చెల్లింపులకు అయ్యే ఖర్చును సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఈ విధానం ఎక్కువ కాలం మనలేదని స్పష్టం చేశారు. అంటే బహుశా రాబోయే కాలంలో యూపీఐ పేమెంట్స్కు కూడా ఛార్జీలు అమలయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.